కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను సెంట్రల్ టీం పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని అధికారులు కేంద్ర బృందానికి వివరిస్తున్నారు. వరదల వల్ల ప్రకాశం బ్యారేజీ 67, 69 గేట్లు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఏపీలో వరదలను పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం వరద ప్రభావిత జిల్లాలో పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనుంది. Next one. Next week. Next week. Yes, coming week. From 9th to 12th. So this flood depression. It is not going. No. It forecasted. Get the forecast. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు కేంద్ర బృందం సభ్యులు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. It is not going. No. It forecasted. Get the forecast. This is the we are planning one more depression. Next year. Next one. Next week. Next week. Yes, coming week. From 9th to 12th. So this flood depression. It is not going. No. It forecasted. కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తోంది. వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనుంది. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ గేట్లను సెంట్రల్ టీం పరిశీలిస్తోంది. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, కేంద్ర బృందం పర్యటన వివరాలేంటి? శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం విజయవాడకు చేరుకుంది. ఈరోజు విజయవాడలో రాష్ట్ర అధికారులతో కూడా కేంద్ర బృందం సమావేశమైంది. రాష్ట్రానికి అంటే వరదల సందర్భంగా విజయవాడకు ఎలాంటి నష్టం జరిగింది, ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది అంటే అన్ని అంశాలను కూడా రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఇక తాజాగా కేంద్ర బృందం కూడా విజయవాడలో ప్రత్యక్షంగా పర్యటన చేస్తూ ఉంది. అందులో భాగంగా మొదటిగా ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలిస్తూ ఉంది. మొన్న వచ్చినటువంటి వరదల వల్ల ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 3 గేట్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. 64, 67, 69 గేట్లు దెబ్బతిన్నాయి. కృష్ణానదిలో వరద ప్రవాహానికి బోట్లు కొట్టుకురావడంతో ఈ గేట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన గేట్లు ఏవైతే దెబ్బతిన్నాయో ఆ గేట్లను పరిశీలించింది. గేట్ల అమరికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను కూడా కేంద్ర బృందం అడిగి తెలుసుకుంది. మరోవైపు ఇప్పటికే సింగనగర్ తో పాటు చంద్రిక, అదేవిధంగా రాజరాజేశ్వరిపేటలో కూడా ఈ వరద వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కూడా కేంద్ర బృందం మరి కాసేపట్లో పర్యటించబోతోంది. వరదల వల్ల విజయవాడ నగరానికి వచ్చినటువంటి వరదల వల్ల జరిగినటువంటి నష్టాన్ని కేంద్ర బృందం ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. జరిగినటువంటి ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టానికి సంబంధించి కేంద్ర బృందం త్వరలోనే కేంద్రానికి కూడా నివేదిక ఇవ్వబోతుంది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేయాలి, ఎంత ఆర్థిక సాయం చేయాలనే అంశాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తంగా అయితే కేంద్ర బృందం ప్రస్తుతం విజయవాడలో వరదల వల్ల జరిగినటువంటి నష్టమైన పర్యటన చేపట్టింది. అందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీ కూడా పరిశీలించడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ప్రస్తుత పరిస్థితి అయితే అధికారులు కేంద్ర బృందానికి వివరిస్తున్నారు. వరదల వల్ల ప్రకాశం బ్యారేజ్ 67, 69 గేట్లు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. ఏపీలో వరదలను పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం వరద ప్రభావిత జిల్లాల్లో కూడా పర్యటించనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. ఇక నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకోనుంది.